అంటే మనం ఎవరైనా సహాయం చేశారనుకోండి మనకి, మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్తాం కదా. అందరికీ ఎవరైనా సహాయం చేస్తే వెంటనే మనం థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్తాము. అయితే దేవుడు 365 రోజులు మనల్ని కాపాడారు కదా. మరి దానిని బట్టి దేవునికి ఏ రోజైనా దేవా నీకు థ్యాంక్ యూ సో మచ్, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అని ఎప్పుడైనా మనం చెప్పామా అండి? ఎప్పుడైనా ఎవరైనా ఒక ఫ్రెండ్కి చెప్పినట్టుగా దేవా నీకు థ్యాంక్స్, ప్రభా నీకు వందనాలు అని చెల్లించిన రోజులు మన జీవితంలో ఉన్నాయా? అంటే మనకి ఇంకా డౌట్ వచ్చింది ఏంటంటే, ఏమిచ్చాడక్క దేవుడు నాకు థ్యాంక్స్ చెప్పడానికి? నా పిల్లలకి అనారోగ్యం వచ్చింది, నా కుటుంబంలో సమస్యలు ఎదురయ్యాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఎదురయ్యాయి, నిందలు అవమానాలు నా జీవితంలో వచ్చాయి, ఇంకా నేనెందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? ఈ డౌట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కామన్గా ఉండేది. అయితే కృతజ్ఞతాస్తులు చెల్లించడం వలన ఏమొచ్చిద్ది, చెల్లించకపోతే ఏమొచ్చిద్ది అనే విషయం మనం తెలుసుకుందాం. దీనిని బట్టి 2025 సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఎండ్ ఆఫ్ ద పాయింట్కి వచ్చేసరికి కృతజ్ఞతాస్తులు ఎందుకు చెల్లించాలి, ఎందుకు చెల్లించకూడదు దాని విషయం తెలుసుకుందాము. అయితే దానికంటే ముందుగా మనం ఒక వాక్యం చదువుకుందాం. అందరం కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తెరవండి. 103వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇంకొక వాక్యం చదువుదాం. ఇదే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1వ వచనం చదువుదాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఓకేనా? అక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఎందుకు రాశాడు ఆ కీర్తన అనేది. అయితే దావీదు ఏం చెప్తున్నాడు? నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను స్తుతించెదను, ఎల్లప్పుడూ కూడా దేవుని నేను సన్నుతించెదను, ఆయన కీర్తన నా నోట ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు ఈ కీర్తనలో. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు, ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకందరికీ తెలుసు దావీదు ఒక గొప్ప రాజు అనే విషయము. అయితే దావీదు రాజు అవటానికి ఈజీగా వచ్చేసింది అతనికి? ఆ రాజ సింహాసనం అనేది ఈజీగా వచ్చిందా? లేదు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలల క్రితం దావీదు గురించి మనం ధ్యానించుకుందాం. మనందరం ఏమనుకుంటామంటే, దావీదుకి ఏంటండి గొప్ప రాజు అయ్యాడు, హ్యాపీగా ఉంటాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించడం అతనికి ఏమన్నా కష్టమా, దేవుణ్ణి ఆరాధించడం అతనికి ఏమన్నా కష్టమా అనుకుంటాం. లేదండి, అది తనకి చాలా సులువుగా వచ్చేటటువంటిది కాదనమాట. తను ఏం కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడయ్యా అంటే, తన ఇంటి వారి చేత తను వెలివేయబడినటువంటి పరిస్థితి. ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా ప్రేయర్ ఉందనుకోండి, మన ఇంట్లో మన పిల్లలదో పుట్టినరోజో లేకపోతే ఏదో ఒక కార్యక్రమం మన ఇంట్లో జరుగుతూ ఉంటే, మన ఇంట్లో ఉన్న పిల్లలందరినీ మనం ఇంట్లో ఉంచుతామా ఉంచమా? స్కూల్కి పంపించకుండా ఉంచుతాం కదా. కానీ దావీదు ఇంటికి ఒక గొప్ప పాస్టర్ గారు వస్తున్నారు. ఆ పాస్టర్ గారు ఎందుకు వస్తున్నారయ్యా అంటే, నేను ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడానికి నీ కుటుంబంలో నుంచి ఒక కొడుకుని నేను రాజుగా అభిషేకించబోతున్నాను, దేవుడు నాకు ఆ పని చెప్పాడు కాబట్టి నేను నీ ఇంటికి వస్తున్నాను, నీవు నీ భార్య నీ పిల్లలందరూ సిద్ధపడి నేను వచ్చేటానికి రెడీగా ఉండండి అని చెప్పి ఒక పెద్ద పాస్టర్ గారు అంటే సమూయేలు చెప్తే, దావీదుని తన తండ్రి ఏం చేశాడు అంటే, ఇంట్లో ఉంచాలి కదా, రాజుగారుగా అభిషేకించబోతున్నారు, మరి ఎంతమంది కుమారులు ఉన్నా ఎవరిని అభిషేకిస్తారో తెలియదు, వస్తుంది కూడా పెద్ద పాస్టర్ గారు, మన ఇంట్లోనే అందరికీ కూడా భోజనాన్ని సిద్ధపరచాలి కాబట్టి ఖచ్చితంగా నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ నా ఇంట్లో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అంత మాత్రమే కాదు, పిల్లలు కూడా ఆశపడతారు, అరే ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ ఉంది, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకే నేను స్కూల్కి రాను, అందుకే నేను మీతో ఆడుకోవడానికి రాను అని సహజంగా మనం చెప్తూ ఉంటాం కదా. ఆఫీసుల్లో కూడా మనం లీవ్ తీసుకుంటూ ఉంటాము. అయితే దావీదు జీవితంలో ఏం జరిగింది అంటే, తన తండ్రి
తనని గొర్రెలను మేపడానికి పంపించేసేసాడు. కుమారులందరూ ఉన్నారు, చిన్న కొడుకు అనమాట దావీదు. అయితే ఆ చిన్న కొడుకు ఎక్కడున్నాడు? ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో మనకైతే ఏమనిపించింది? మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, ఇదిగో నన్ను వాళ్ళు ప్రేమించడం లేదు కాబట్టే మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? నన్ను అడవికి పంపించారు, అరణ్యానికి పంపించారు, గొర్రెల్ని మేపడానికి పంపించారు అని మనమైతే ఆలోచిస్తాము. కానీ దావీదు ఏం చేశాడంటే అక్కడ కూర్చుండి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మనకందరికీ తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఎన్నో రకమైనటువంటి కీర్తనలు తను రాస్తూ దేవుణ్ణి స్తుతించాడంట. ఎంత గొప్ప జీవితం అండి! ఏ రోజైనా సమస్యలను బట్టి మన తల్లిదండ్రులు మనల్ని చేదరించుకుంటున్నారు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అయిన పోయిన వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించము కదా. కానీ దావీదు ఏం చేశాడంటే అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇందాక మనం చదువుకున్నాం కదా, దావీదు అబీమెలెకు రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి తద్వారా తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అంటే దావీదంట ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు దగ్గర తను జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉన్నప్పుడు ఆ రాజుగారికి ఒక సమాచారం వచ్చింది. ఏంటి అంటే, నువ్వేంటయ్యా పక్కలో బల్లాన్ని తెచ్చుకొని పెట్టుకున్నావు అనేటువంటి సమాచారం. మన భాషలో చెప్పాలి అంటే ఏంటి? ఇప్పుడు శత్రువుని తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటామా అండి? మనకి వెన్నుపోటు పడిచే వాళ్ళని మన ఇంట్లోకి తెచ్చుకొచ్చుకొని పెట్టుకుంటామా? లేదా గతంలో మనకి హాని చేసిన వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోము. అయితే ఈ దావీదు గురించి అటువంటి మాటే ఉంది. ఎందుకు అంటే, ఫిలిస్తీన్లందరూ దండెత్తి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు గొల్యాతుని చంపిన వ్యక్తి ఈ దావీదు. అయితే గొల్యాతుని చంపాడు కాబట్టి ఇతను బలశాలుడు, యుద్ధవీరుడు, అంతేకాదు బుద్ధి బలము ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏ రోజైనా నా సింహాసనాన్నే చేజెక్కించుకుంటాడేమో అని చెప్పి ఈ సౌలు రాజైన ఏం చేశాడంటే తరిమేస్తూ ఉన్నాడు దావీదుని చంపాలని చెప్పి. అటువంటి టైంలో ఎక్కడ తలదాచుకోవాలో దావీదుకి తెలియలేదు. ఉన్న ఊరిలో ఉండటానికి వీలు లేదు, సౌలు వచ్చి చంపేసేస్తాడు. పోనీ పక్క దేశానికి వెళ్దామా అంటే పక్క దేశానికి కూడా వచ్చేసేస్తున్నాడు అనమాట. దావీదు ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి సౌలు ఏం చేస్తున్నాడంటే చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అటువంటి టైంలో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు కాబట్టి ఆ యుద్ధానికి వచ్చిన దేశంలోకి సౌలు ఖచ్చితంగా రాడు. ఎందుకంటే గొల్యాతుని చంపినందుకు కోపం ఉంటుంది కదా ఇశ్రాయేలీయుల పైన. సో రాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళిపోయి ఆ శత్రువుల దేశంలోనే తలదాచుకుంటాను అని చెప్పి దావీదు అక్కడ జీవిస్తూ ఉన్నాడు హాయిగా. అయితే ఎవరో వచ్చి చెప్పారు, ఒకప్పుడు మన దేశంలో ఉన్న గొల్యాతుని చంపింది ఈ దావీదే, అయితే నువ్వేంటి తీసుకొని వచ్చి తన రాజ్యంలో పెట్టుకున్నావు అని చెప్పగానే దావీదుకి ఏం చేయాలో తెలియలేదు. అరే ప్రశాంతంగా బ్రతుకుతున్నాను ఈ దేశంలో, ఇక్కడ కూడా నన్ను బ్రతకనివ్వడం లేదా అని తను ఏం చేశాడంటే సడన్గా పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తించేసేసాడు. ఎలాగ ప్రవర్తించాడంటే ఉమ్మూస్తూ గోడల మీద దాన్ని రుద్దుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో రాజుగారికి కోపం వచ్చింది. గొల్యాతుని చంపింది వీడో పిచ్చోడు, వీడిని నా రాజ్యంలో నుంచి వెలివేసేయండి అని చెప్పి నెట్టేశాడనమాట. గెంటి వేసినప్పుడు దావీదు రాసినటువంటి పాట ఏమని, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఒక్కసారి ఆలోచించండి, ఇటువంటి పరిస్థితిలో నీవు నేను ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పగలమా? మనల్ని ఇంట్లో నుంచి నిర్దాక్ష్యంగా నెట్టేసినప్పుడు, మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు, నిలువ నీడ లేక నీవు రోడ్డున పడినప్పుడు, లేదంటే ఆశ్రయం తలదాచుకోవడానికి ఒక్క ఆధారం కూడా నీకు లేనప్పుడు, ప్రభువా నీకు వందనాలయ్యా చెప్పగలమా? మనకు అంత పెద్ద కష్టాలు రాలేదు కదా. ఈ 2025 సంవత్సరంలో మహా అంటే భార్యాభర్తల మధ్య గొడవచ్చుంటుంది, అత్తాకోడళ్ళ మధ్య గొడవచ్చుంటుంది, అనారోగ్యం ఏ జ్వరమో ఇంకేదేదో మోషన్సో వామిటింగ్సో ఫీవరో ఇలాంటివి వచ్చుంటాయి, లేదా ఇంకొంచెం పెద్ద ప్రమాదాలు ఏవైనా వచ్చుంటాయి. కానీ మనందరము కూడా మన శరీర అవయవాల్ని కలిగి ఉన్నాము, అవి సరిగా పనిచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరి దీనిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించావా? 365 రోజులు నువ్వు నడిచిన దారి నీకు గుర్తుందా? చాలా దూరం చాలా ఊర్లు ప్రయాణం చేస్తుంటావు. అదే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అదే దారి, నువ్వు వెళ్తున్న దారి ఏం వేరే దారి కాదు, నువ్వు వెళ్తున్నటువంటి ఈ గుంటూరు దారి అయి ఉండొచ్చు, ఇటువైపు దాచేపల్లి అయి ఉండొచ్చు, లేదా ఇంకా ఏదైనా కానీ అదే దారిలో నడిచి అసలు జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ కూడా యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, కాళ్ళు చేతులు పని చేయకుండా మంచాన పడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా?
ఎంతమంది చనిపోయారండి. మీకు గుర్తుందా? కర్నూలులో యాక్సిడెంట్ అయింది, బస్ యాక్సిడెంట్. ఎంతమంది చనిపోయారు? రాత్రికి రాత్రి నిద్రలో చనిపోయారంట. ఎంత ఘోరం కదా. ఇటువైపు తెలంగాణలో యాక్సిడెంట్ అయింది బస్సు కదా. టిప్పర్ ఆకాష్ అనేటువంటి వ్యక్తి వచ్చి డ్రైవ్ చేస్తూ వచ్చేసి గుద్దేసినప్పుడు ఏమైపోయాడు? నిద్రలోనే 32 మంది ఉంటే ఇంచుమించు 5-6 బ్రతికి మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 అక్కాజెల్లుళ్ళు పెద్దక్క పెళ్ళికి వెళ్ళొస్తుంటే 3 అక్కాజెల్లులు చనిపోయారు. లేరా? మరణ వార్తలు మనం వినలేమా? పోనీ చిన్న చిన్న జ్వరాలు వచ్చి చనిపోయిన వాళ్ళు లేరా? విన్నారా ఎప్పుడైనా? చిన్న రోగమే ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు కనిపించిన వ్యక్తులు రేపు కనిపించకుండా ఉన్నటువంటి రోజులు ఈ 365 రోజుల్లో మనం చూడలేదా? మనతో పాటు నివసిస్తున్నటువంటి వాళ్ళే ఎంతమంది తినటానికి ఆహారం లేక బాధపడ్డారు, మనం చూడలేదా? నీ ఇంట్లో నా ఇంట్లోనూ అటువంటి పరిస్థితి రాలేదా? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ రోజైనా దేవుడు పస్తుంచాడా? ఏ రోజైనా నీ బిడ్డలకి ఆహారం లేకుండా, నీకు ఆహారం లేకుండా, కడుపుకు అంటే ఖాళీ కడుపుతో ఆకలితో నిద్రపోయేటువంటి పరిస్థితి నీకు ఎదురయ్యేలాగా దేవుడు చేశాడా? చేయలేదుగా. దేవుని మహాకృప చొప్పున ఉన్నటువంటి దాంట్లోనే ఎంతో కొంత ఏదో ఒకటి తిని పడుకోవడానికి దేవుడు సహాయం చేశాడా లేదా? ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. బిడ్డల జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశారు, ఉద్యోగాలను ఇచ్చారు, చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అభివృద్ధినిచ్చాడు. మరి వీటన్నిటిని బట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ 2025 సంవత్సరంలో ఇన్ని నా జీవితంలో దేవుడు చేశాడు కార్యాలు అని ఎప్పుడైనా కనీసము ఈ ప్రేయర్కి రాబోయేటువంటి ముందు కాలంలో అయినా దేవునికి థ్యాంక్స్ చెప్పావా? ఆలోచించు. ఎందుకు చెప్పాలయ్యా, నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి కదా అంటే, దావీదుకు కూడా మన వంటి సమస్యలే ఉన్నాయి. పోయినసారి మీకు చెప్పున్నాను, తల్లిదండ్రుల చేత వెలివేయబట్టమే కాదు, కట్టుకున్నటువంటి భార్య చేత హీనముగా మాట్లాడించబడినటువంటి వ్యక్తి. దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఉంటే అతని భార్య అంట అతన్ని హీనముగా చూసిందంట, కట్టుకున్న భార్యే. మరి భార్య తండ్రి ఏం చేశాడు? చంపడానికి రాజైన సౌలు 20 సంవత్సరాలు దావీదుని తరుముతూ ఉన్నాడు. ఈ గుహలో ఉన్నాడంటే ఆ గుహకు వస్తాడు, పక్క గుహలో ఉన్నాడంటే ఆ గుహకు వస్తాడు. అలా ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి దావీదుని 20 సంవత్సరాలు తరిమాడంట. అలా తరుముతూ ఉన్నప్పుడు దావీదు మాత్రమే పారిపోలేదు, తన భార్యలని, బిడ్డలని, తన తల్లిదండ్రులని అందరినీ వెంటబెట్టుకొని ఇంచుమించు 400 మందిని వెంటబెట్టుకొని ఒక గుహ నుంచి ఇంకో గుహకి పారిపోతూ ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించెదను, ఆయన నా జీవితాల్లో చేసిన కార్యాలు నేను ఎన్నడూ మర్చిపోలేను. అలా దావీదు తన కష్టములో, తన బాధలో, తన ఇబ్బందులో సొంత కొడుకే అండి, మా నాన్న నన్ను రాజుగా చేస్తాడో చెయ్యడో అని చెప్పి ఏం చేశాడంటే 4 సంవత్సరాలు అదే దేశంలో తండ్రి ఎటుత జీవిస్తూ కుట్రబన్ని తండ్రి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. సొంత స్నేహితుడే చంపేయటానికి దావీదు మీద ప్లాన్స్ వేశాడు. వీళ్ళంతా ఎవరు అంటే దావీదు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, దావీదుకి సుపరిచితమైనటువంటి వ్యక్తులు. అటువంటి పరిస్థితిలో కూడా దావీదు ఏ రోజు కూడా నువ్వేమి చేశావు నాకు అని అనలేదు. ఇంకా ఏం చేశాడంటే అర్ధరాత్రిలో దేవుణ్ణి స్తుతించాడు, తెల్లవారినే లేచి దేవుణ్ణి స్తుతించాడు. కీర్తనల గ్రంథం మీరు చూసినట్లయితే, దినవృత్తాంతములు, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథం ఇవన్నీ చూసినట్లయితే దావీదు చేసింది ఒకే ఒకటి, ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించటమే. ప్రతి పరిస్థితి, నీకు అనారోగ్యమా దేవుణ్ణి స్తుతిస్తావు, నీకు సమస్యలా దేవుణ్ణి స్తుతించు. ఇదే దావీదు జీవితంలో తనకి నేర్చుకున్నది, తనకి తెలిసింది అదొకటే. దానివల్ల ఏం జరిగింది అంటే గొర్రెల కాపరిగా ఉండాల్సినటువంటి వ్యక్తి రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని హృదయానుసారుడయ్యాడు, దేవుని ఇష్టానుసారుడయ్యాడు. హల్లెలూయా. నీవు నేను ఎప్పుడైతే సమస్యలలో, ప్రతి పరిస్థితిలో, కలిమిలో, లేమిలో, ఇబ్బందిలో, బాధలో, ప్రతి దానిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం నేర్చుకుంటావో నీ జీవితంలో కూడా అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు తప్పక దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా.